అందరికీ నమస్కారం. కథాసౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు తలతిక్క ప్రశ్న. అనగనగా ఒక ఊర్లో ఉండే ఒక ఇల్లాలికి ఒక సందేహం కలిగింది. అసలు లోకంలో మనుషుల మధ్యన పోట్లాటలు ఎందుకొస్తాయి అనేది ఆమె సందేహం. తన సందేహం తీర్చమని ఆ ఇల్లాలు చాలామందిని అడిగింది. కాని ఎవరూ ఆమెకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఒకరోజు ప్రొద్దున్నే భిక్షమడగడానికి తన ఇంటికి వచ్చిన బైరాగిని, స్వామీ, ఈ లోకంలో మనుషుల మధ్యన పోట్లాటలు రావడానికి కారణమేమిటంటారు అని అడిగింది ఆ ఇల్లాలు. భిక్షమడుగుతూ ఉంటే పెట్టడం మానేసి తలతిక్క ప్రశ్న అడుగుతావేమిటే మూర్ఖురాలా అన్నాడు బైరాగి కోపంగా. అంతే, నాది తలతిక్క ప్రశ్న. ఊరూరు తిరిగి భిక్షమెత్తుకునే ముష్టివెదవా, నీకెంత నోటి పొగరు అంటూ పోట్లాటకు దిగింది ఆ ఇల్లాలు. అందుకు బైరాగి, తల్లీ, నేనొక్క చెడ్డమాట అన్నందుకే నీకెంత కోపం వచ్చిందో చూశావా? మనుషుల మధ్య పోట్లాటలు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నా వాటిలో ముఖ్యమైనది నోటి దురుసుతనం. ఈ విషయం నీకు అనుభవపూర్వకంగా తెలియజేయడానికే అలా మాట్లాడాను. నన్ను క్షమించు తల్లీ అని అన్నాడు. ఆ అనుభవపూర్వక వివరణతో ఆ ఇల్లాలికి సందేహ నివృత్తి కలిగినట్లయింది. ఈ సరదా కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మీ సలహాలు, సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.